హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు మీకు ఒరిజినల్ నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేను ఇక్కడ 2 కేజీల బొచ్చు చేప తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత మీడియం సైజు ఉల్లిపాయలు 2, చిన్నవి 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఉల్లిపాయల్ని టమాటాలని ఇలా చిన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చింతపండు అండి, చేపల పులుసుకి చింతపండు ఎక్కువే పడుతుందండి. ఇక్కడ ఈ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. ఇది కూడా వాటర్లో వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే పులుసులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు మస్ట్ అండి. ఈ రెండుటి వల్లనే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ అండి. మామిడికాయ వేయడం వల్ల చేపల పులుసు టేస్ట్ అదిరిపోతుందండి. ఇవి కూడా ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో లేదా దస్తీలో వేసుకుని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేపల కూర చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పు లాంటి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకు ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అయ్యాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని ఇవి కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. చూసారు కదండి, టమాటా కూడా మగ్గింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. చేపల కూరకి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుని చింతపండు పులుసుని 2-3 నిమిషాలు మరగనివ్వండి. చూసారు కదండి, ఇలా మరిగిన తర్వాత కారం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టకూడదండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడకనివ్వాలండి. 15 మినిట్స్ పడుతుందండి. చూసారు కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకుని 5 మినిట్స్ ఉడకనివ్వండి. గరిట అస్సలు పెట్టకూడదండి, ఈ విధంగానే కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన పౌడర్ని వేసుకుని కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.